హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో సెట్స్కి ఇంట్రడక్షన్ ఏంటో చూసాము. చాప్టర్ 11 సెట్స్ అనేది చూద్దాము. దీంతో మనకి ఈ చాప్టర్తో మనకి క్లాస్ 6 మ్యాథ్స్ అనేది కంప్లీట్ అవుతుంది. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఫస్ట్ మనం సెట్ అంటే ఏంటో చూద్దాము. ఈ చాప్టర్లో టోటల్గా మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ సెట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సెట్, ఇంకా ఆపరేషన్స్ ఆన్ సెట్స్, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, ఈ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ మనం బేసిక్స్ ఆఫ్ సెట్ అనేది చూద్దాము ఈ క్లాస్లో. ఇక్కడ సెట్ అంటే ఏంటంటే ఏ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. అలాంటి వాటిని మనం సెట్ అని అంటాము. ఇక్కడ మనము ఒకసారి తెలుసుకుందాం అసలు వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో చూద్దాము. మనం అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఏదైనా ఒక సమ్ రీజన్ కానీ ఒక రూల్ ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి, మనం దాన్ని బట్టి మనం బిలాంగ్స్ టు ద ఈవెన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద కలెక్షన్, అంటే ఒక కలెక్షన్ లాగా చెప్పొచ్చా లేదా అనేది మనం ఒక సమ్ రూల్స్ కానీ రీజన్స్ వాటిని బట్టి చెప్తాము. ఇక్కడ యూజువల్లీ డినోట్ ద సెట్స్ బై క్యాపిటల్ లెటర్స్. మనం నార్మల్గా సెట్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చారంటే లెటర్స్ కన్సిడర్ ద కలెక్షన్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 10. మనకి ఇక్కడ ఒక కలెక్షన్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చాడు. ఈ న్యాచురల్ నెంబర్స్ ఏంటి, లెస్ దాన్ ఈక్వల్ టు 10 అన్నమాట. అంటే ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ కెన్ డెఫినెట్లీ సే దట్ మనకి ఇక్కడ ఈ రూల్ ఏమి ఇచ్చాడు, మనకి ఇదొక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని తెలుస్తుంది. మనకు కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ మనకి ఏమని ఇచ్చాడు, రూల్ లెస్ దాన్ ఈక్వల్ టు 10. కాబట్టి మనం దీన్ని సెట్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. ఈ ఎగ్జాంపుల్లో వీ కెన్ డెఫినెట్లీ సే దట్ ద కలెక్షన్ రిప్రజెంట్స్ ద కంప్రైజెస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. మనకి ఏమన్నాడు, న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అన్నాడు. కాబట్టి మనం డెఫినెట్గా చెప్పొచ్చు అన్నమాట ఇవి నెంబర్స్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఏంటనేవి మనకి ఇచ్చిన దాంట్లో. ఈక్వల్ టు 10, లెస్ దాన్ ఈక్వల్ టు 10 అంటే 10 లోపు ఏవేవి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక సెట్ లాగా మనం రాయొచ్చు. సో ఇక్కడ ఏంటి సచ్ యాజ్ 2, 4, 6, 8, 10 మనకి ఇక్కడ ఈ 5 నెంబర్స్ వస్తాయి లెస్ దాన్ 10కి ఈవెన్ నెంబర్స్ అంటే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ లెటర్స్ కన్సిడర్ ద కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెంట్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెంట్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్. చూడండి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనము ఇది చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెంట్ గర్ల్స్ అంటే మనకి ఎవరు ఇంటెలిజెంట్ అనేది అది మనం ప్రాక్టికల్గా చెప్పలేము. కాబట్టి ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ కెనాట్ సే ప్రిసైజ్లీ విచ్ గర్ల్స్ ఆఫ్ ద క్లాస్ బిలాంగ్స్ టు అవర్ కలెక్షన్, అంటే ఏ గర్ల్స్ ఉంటారు ఈ కలెక్షన్లో అనేది మనం చెప్పలేమన్నమాట. సో దిస్ కలెక్షన్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్డ్. సో దీన్ని మనం నాట్ వెల్ డిఫైన్డ్ అని చెప్తాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అన్నమాట. అంటే మనం చెప్పొచ్చు అందులో ఏవి ఈవెన్ నెంబర్స్ ఏవి కాదు అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. మనం ఏమంటాం, ఫస్ట్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్ వేర్ యాజ్ ద సెకండ్ కలెక్షన్ ఈజ్ నాట్ సెట్. సో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ 2 ఇచ్చాడు కదా, ఫస్ట్ వచ్చేసి మనకి సెట్గా రిప్రజెంట్ చేయొచ్చు, సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ఏ సెట్ అన్నమాట. ఫ్రమ్ ద అబౌవ్ ఎగ్జాంపుల్ ద సెట్ ఆఫ్ ద ఫస్ట్ వన్కి మనం ఏమని రాయొచ్చు, సెట్ని 5 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10 అని ఇంతకుముందుకు ఇచ్చాను కదా, ఈ నెంబర్స్ని మనం సెట్ లాగా రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ యూనివర్సల్ సెట్ అంటే ఏంటో చూద్దాము. యూనివర్సల్ సెట్ అంటే ఏంటంటే యూనివర్సల్ సెట్ ఈజ్ ఏ సెట్ దట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఐటమ్స్ ఆఫ్ ఏ గ్రూప్. అంటే సపోజ్ ఏదైనా గ్రూప్ ఉందనుకోండి, దాంట్లో ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ని కలిపి మనం యూనివర్సల్ సెట్ అని చెప్తాము. ఇన్ కన్సిడరేషన్ ఆల్ సెట్స్ అండర్ దిస్ కలెక్షన్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ ద యూనివర్సల్ సెట్. ఇందులో ఉండే కలెక్షన్ ఉంటుంది కదా, దీంట్లో మళ్ళీ మనం ఈ యూనివర్సల్ సెట్లో ఉండే ప్రతి వాటిని మనం ఏమంటామంటే సబ్సెట్స్ ఆఫ్ ద యూనివర్సల్ సెట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ 8 ప్లానెట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యూనివర్సల్. మనం సపోజ్ 8 ప్లానెట్స్ ఉంటాయి కదా మనకు యూనివర్సల్లో, వాటిని మనము యూనివర్సల్ సెట్గా తీసుకున్నాం అనుకోండి, ఆల్ ప్లానెట్స్ ఇన్, అప్పుడు దీన్ని ఏమంటాము, సెట్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ ఇన్ ద యూనివర్స్ అని చెప్తాము. దీనికి ఇంకా ఎగ్జాంపుల్ యూనివర్సల్ సెట్కి ఏంటంటే
మనం గ్రూప్ ఆఫ్ షీప్ అనొచ్చు. నెక్స్ట్ ఇంకా స్కూల్ ఆఫ్ ఫిష్ అంటే మనకు ఫిషెస్ అన్నీ ఇట్లా ఒకటే గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వెళ్తుంటాయి కదా మనకి, అలాంటి వాటిని కూడా దీనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ అంటే ఏంటో చూద్దాము. ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ అంటే ఏంటంటే ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెట్. మనం సెట్లో ఏవైతే తీసుకుంటామో వాటిని మనం ఎలిమెంట్స్ అని అంటాము. ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ కాల్డ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్. ఎలిమెంట్స్ అయినా అనొచ్చు, లేదంటే మెంబర్స్ అనైనా అనొచ్చు. లెట్ us కన్సిడర్ ఏ సెట్ డినోటెడ్ బై ఏ. ఇక్కడ మనం ఒక ఏ అనే సెట్ని తీసుకుందాము. ఇఫ్ ఏ ఈజ్ ఈ క్యాపిటల్ ఏ అనేది సెట్ నేమ్. ఇది ఇక్కడ ఏ స్మాల్ ఏ ఉంది కదా, ఈ స్మాల్ ఏ అనేది ఒక ఎలిమెంట్ అనుకున్నాం అనుకోండి సెట్ ఏలో. అప్పుడు ఏమని చెప్తాము, వి సే దట్ ఏ బిలాంగ్స్ టు ఏ. ఈ స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏకి బిలాంగ్స్ అవుతుందని చెప్తాము. అంటే స్మాల్ ఏ అనేది దీంట్లో ఒక ఎలిమెంట్ అని చెప్తామన్నమాట. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఏ బిలాంగ్స్ టు ఏ అనే దాన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఏ ఇక్కడ ఈ లాగా రాస్తాము, స్మాల్ ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఇఫ్ ఏ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. ఒకవేళ ఏ అనేది ఈ క్యాపిటల్ ఏలో ఎలిమెంట్ కాకపోతే అప్పుడు ఏమని చెప్తాం మనం, ఏ వి సే దట్ ఏ డస్ నాట్ బిలాంగ్ టు ఏ అండ్ వి రైట్ ఏమని రాస్తాం దీన్ని, ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సమ్ సెట్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ దేర్ నొటేషన్స్. ఇక్కడ కొన్ని చూద్దాము, సెట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, వాటిని ఎలా నొటేషన్ ఇస్తాం అనేది. ఇక్కడ క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి, మనకి న్యాచురల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే మనం సెట్ లాగా ఎలా తీసుకుంటామంటే, ఇప్పుడు మనం సెట్స్ని ఎప్పుడైనా వీటిని ఫ్లవర్ బ్రాకెట్స్ ఆర్ కర్సివ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాము. వీటిలో మనం 1 2 3 4 5 సో అండ్ సో. మన న్యాచురల్ నెంబర్స్ అంటే 1 to infinity ఆల్ పాజిటివ్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 అండ్ సో అని పెట్టాము. ఇక్కడ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి ఈ సెట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓల్ నెంబర్ని డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ డబ్ల్యూ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఓల్ నెంబర్స్. దీన్ని ఇలా 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది న్యాచురల్ నెంబర్స్ కాబట్టి ఇది 0 నుంచి స్టార్ట్ చేస్తాము. దీన్ని కూడా సేమ్ కర్లీ బ్రాకెట్స్లో ఇలా పెడతాము. నెక్స్ట్ ఇక్కడ జెడ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. ఆల్ ఇంటీజర్స్ అంటే మనకి జెడ్ని ఇంటీజర్స్కి రిప్రజెంటేషన్ కదా. సో ఇక్కడ జెడ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ మైనస్. మనకి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను 0 ప్లస్ ఆర్ -1 ప్లస్ ఆర్ -2 సో అండ్ సో అని ఇలా తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఏ. మనం ఏదైనా ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఏమంటామంటే మనం కార్డినల్ నెంబర్ అంటాము. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని కౌంట్ చేయడాన్ని అన్నమాట. ఇక్కడ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఏ. స్మాల్ ఎన్తో డినోట్ చేస్తాం మనం, ఎన్ ఆఫ్ ఏ అంటాము. ఇక్కడ ఇఫ్ ఏ ఈక్వల్, ఇప్పుడు నేను ఒక సెట్ తీసుకున్నాను, ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏబిసిడి అనే సెట్ తీసుకున్నాను. ఇందులో మనకి ఇప్పుడు ఏ అనే దాన్ని ఒక ఎలిమెంట్ అంటాము, బి అనే దాన్ని ఎలిమెంట్, ప్రతిదీ ఒక్కొక్క ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. 1 2 3 4 ఉన్నాయి కాబట్టి దీనికి కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ ఏమవుతుంది మనకు, ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 అవుతుంది అన్నమాట. అంటే అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసి ఆ నెంబర్ని రాస్తాము అంతే. ఇక్కడ ఏ సెట్ విచ్ హ్యాస్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఏదైనా ఒక సెట్లో ఫైనైట్ నెంబర్ అంటే మనం కౌంట్ చేయగలిగే అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిని ఫైనైట్ సెట్ అని అంటాము. అండ్ ఏ సెట్ విచ్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒకవేళ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ అంటే మనం కౌంట్ చేయలేము అసలు, అలాంటి వాటిని ఇన్ఫైనైట్ సెట్ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ ఫైన్. ఇప్పుడు సపోజ్ సెట్ ఆఫ్ కాన్సోనెంట్స్ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏముంటాయి, ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అని ఉంటాయి కదా. ఇక్కడ సెట్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే ఇది మనం ఫైనైట్ అవుతుందా ఇన్ఫైనైట్ అవుతుందా అంటే మన టోటల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 26 లెటర్స్ ఉంటాయి. సో మనం కౌంట్ చేయొచ్చు వాటిని. సో అందులో కాన్సోనెంట్స్ ఎన్ని మనకి 21 ఉంటాయి. సో ఈజీగా మనం కౌంట్ చేస్తున్నాము ఈ కాన్సోనెంట్స్ అనే వాటిని. సో దీన్ని ఏమంటామంటే ఫైనైట్ సెట్ అని అంటాము. అంటే మనం సెట్ ఇలా రిప్రజెంట్ చేయొచ్చు దీన్ని. బి అనేది కాన్సోనెంట్, బి సి డి ఇలా ఏవేవి కాన్సోనెంట్ ఉన్నాయో అవన్నీ కలిపి ఒక సెట్ లాగా రాయొచ్చు అన్నమాట. మనం అన్నీ రాయగలుగుతాం కాబట్టి దీన్ని ఫైనైట్ సెట్ అని అంటాము. సెట్ ఆఫ్ ఆల్ పర్సన్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్. ఇప్పుడు మనం సెట్ ఆఫ్ ఆల్ పర్సన్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్ అనేది కూడా
ఒక ఫైనైట్ సెట్టే అవుతుంది. ఎందుకంటే మనకి పర్టికులర్ నెంబర్ తెలుసు, ఇది ఎంతమంది పర్సన్స్ ఉన్నారు మనకి అనేది. సో మనం దీన్ని ఫైనైట్ సెట్ అనే చెప్తాము. ఒకవేళ మనం కౌంట్ చేయలేకపోతే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాము. ఇప్పుడు ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్, మనము సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ అంటే మనం కౌంట్ చేయగలుగుతామా? ఇది 0 పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్, ఇవన్నీ మనకి -∞ to ∞. సో ఇవన్నీ మనం కౌంట్ చేయలేము. సో దీన్ని ఏమంటామంటే ఇన్ఫైనైట్ సెట్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ చూద్దాము, ఎలా రిప్రజెంట్ చేస్తామనేది. ఇక్కడ సెట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ బై మనకి 3 మెథడ్స్ ఉంటాయి సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి రోస్టర్ మెథడ్ అన్నమాట. ఫస్ట్ది, ఇన్ దిస్ మెథడ్ ఏ సెట్ ఈస్ డిస్క్రైబ్డ్ బై లిస్టింగ్ అవుట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. అంటే మనము ఇందులో ఈ మెథడ్లో ఎలా రాస్తామంటే సెట్ని అన్ని ఎలిమెంట్స్ని మనము రాస్తామన్నమాట. లిస్టింగ్ అవుట్ ఆల్ ద ఎలిమెంట్స్ అట్లాంటి దాన్ని మనం ఆ మెథడ్ని రోస్టర్ మెథడ్ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, లెట్ వి బీ ద సెట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. మనకి ఓవెల్స్ ఎన్ని ఉంటాయి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో? 5 ఉంటాయి. AEIOU అనేవి ఓవెల్స్. AEIOU అనేవి ఓవెల్స్ అవుతాయి కాబట్టి మనం దీని ఒక సెట్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేశాను నేను, V = అన్ని ఎలిమెంట్స్ రాశాను, లిస్టింగ్ అవుట్ ఆల్ ద ఎలిమెంట్స్ AEIOU అని రాశాను. సో ఇది మనకి రోస్టర్ మెథడ్లో మనం సెట్ని ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూడండి, లెట్ E బీ ద సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ << 12. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ E అనేది ఒక సెట్, అందులో ఏమున్నాయి <<12 ఆడ్ నెంబర్స్ అన్నీ కలిపి ఒక సెట్ అని చెప్తున్నాడు. సో మనం రాయొచ్చు కదా దీన్ని కూడా. <<12 అంటే ఏమేమి వస్తాయి మనకి, 1 3 5 7 9 11 ఇవన్నీ. కాబట్టి ఇక్కడ అన్నిటినీ లిస్ట్ అవుట్ చేసాము. ఇక్కడ సెట్లో చూద్దాము రిప్రజెంట్ చేయడానికి. డిస్క్రిప్షన్ మెథడ్, ఈ మెథడ్లో ఏం చేస్తామంటే సెట్ని ఇన్ దిస్ మెథడ్ ద వెల్ డిఫైన్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రాకెట్స్. మనము ఈ డిస్క్రిప్షన్ మెథడ్లో ఏం చేస్తామంటే మనం ఒక వెల్ డిఫైన్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎలిమెంట్స్, అంటే ఈ ఎలిమెంట్స్కి డిస్క్రిప్షన్ లాగా మెన్షన్ చేస్తామన్నమాట. కర్లీ బ్రాకెట్స్లో డిస్క్రిప్షన్ని ఇలాగా రాస్తాము. ఇక్కడ చూడండి, మనము మామూలుగా ఇది ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్లో 1 2 3 4 5 అనేది ఏ మెథడ్, ఇది రోస్టర్ మెథడ్లో. ఇక్కడ చూడండి, ద ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అని కూడా రాయొచ్చు కదా మనం దీన్ని. 1 2 3 4 5 అనే దాన్ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అని. సో ఇప్పుడు దీన్ని ఏమంటాము, ఇలా రిప్రజెంట్ చేయడానికి కర్లీ బ్రాకెట్లో రాసాం కదా. సో దీన్ని ఏమంటామంటే కర్లీ బ్రాకెట్స్లో రాసాము. దీన్ని మనము డిస్క్రిప్షన్ మెథడ్లో సెట్ని రిప్రజెంట్ చేయడం అని అంటామన్నమాట. నెక్స్ట్ ఇంకొక మెథడ్లో చూద్దాము, సెట్ బిల్డర్ మెథడ్లో ఏం చేస్తామంటే ఇన్ దిస్ మెథడ్ ఏ సెట్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై యూజింగ్ సమ్ ప్రాపర్టీ కామన్ టు ఆల్. ఇందులో మనం ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తాము, అన్నిటికీ కలిపి కామన్గా ఉండే ప్రాపర్టీని యూజ్ చేసి చెప్తామన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, లెట్ వి బీ ద సెట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, దెన్ వీ రిప్రజెంట్ సెట్ వి యాజ్, ఇక్కడ మనకి సెట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, మనం ఇక్కడ V = ఇక్కడ X అనేది ఒక ఎలిమెంట్ అనుకుంటే X ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఇలా కూడా మనం అదే ఇది కామన్గా ఉంది కదా, X ఓవెల్ అనేది అన్నిటికీ కామన్, అన్నిటినీ ఓవెల్సే అంటాము. సో ఇక్కడ X ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని కూడా చెప్పొచ్చు కదా, ఇది ఒక ప్రాపర్టీ లాగా కూడా. సో దీన్ని మనం సెట్ బిల్డర్ మెథడ్లో రిప్రజెంటేషన్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూడండి, లెట్ P బీ ద సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ << 100. ఇక్కడ మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ << 100 అన్నాడు. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు సెట్ బిల్డర్ మెథడ్లో అంటే P = X ఫ్రమ్ X బిలాంగ్స్ టు X: X <> 100 అన్నాడు. అంటే ఇక్కడ X అనే నెంబర్ ఏంటంటే అన్ని <> 100 ఉన్నవన్నీ ఈ సెట్లో ఇంక్లూడ్ అవుతున్నాయని చెప్తున్నాడు. X <> 100 అండ్ ఇక్కడ ఆడ్ అని కూడా ఇచ్చాడు కాబట్టి అండ్ X ఈజ్ అన్ ఆడ్ నెంబర్, అది ఆడ్ నెంబర్ అయి ఉండాలి అండ్ X <> 100 అయి ఉండాలి. X అనే ఇందులో వేరియబుల్. సో దీన్నే మనం సెట్ బిల్డర్ మెథడ్లో ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక టేబుల్ చూడండి, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు 3 మెథడ్స్, ఆ 3 కలిపి ఒక టేబుల్ లాగా చూపించాను. ఇక్కడ 3 మెథడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ నేను ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాను, న్యాచురల్ నెంబర్స్
బిట్వీన్ 5 and 10 అనే ఎగ్జాంపుల్ని ఇక్కడ 3 మెథడ్స్లో రిప్రజెంటేషన్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఫస్ట్ రోస్టర్ మెథడ్లో ఏం తీసుకుంటాం మనము, రోస్టర్ మెథడ్లో అన్ని ఎలిమెంట్స్ మనకి ఇచ్చిన దాంట్లో అన్ని ఎలిమెంట్స్ని ఇందులో రాసుకుంటాము, అన్ని ఇంక్లూడ్ చేస్తాము. చూడండి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ 5 and 10 వీటి మధ్యలో ఉండే న్యాచురల్ నెంబర్స్ ఏమొస్తాయి మనకి 6, 7, 8, 9. ఇక్కడ 5 తీసుకోవద్దు, 10 తీసుకోవద్దు. ఎందుకు నేను ఇక్కడ ఇంక్లూడెడ్ అనట్లేను, బిట్వీన్ అని అంటున్నాను. కాబట్టి మనకి 6 to 9, 6, 7, 8, 9 అనేవి ఎలిమెంట్స్ అవుతాయి అన్నమాట ఇందులో. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్టివ్ మెథడ్ లాగా అయితే ఎలా చెప్పొచ్చు దీన్ని, న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 5 and 10 సో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో ఇది డిస్క్రిప్టివ్ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ సెట్ బిల్డర్ మెథడ్లో ఎలా చెప్పొచ్చు మనము, ఇక్కడ n = x కోలన్ x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇక్కడ 5 to 10 మధ్యలో కాబట్టి 5 less than x less than 10. ఇక్కడ x అనేది ఎలిమెంట్ అనేది x లాగా తీసుకుందాము. దీనికి కామన్గా ఉన్నది ఏంటి, అన్నిటికీ కలిపి మనకి ఇది ఒక న్యాచురల్ నెంబర్ 5 to 10 మధ్యలో ఉండాలి. సో ఈ రూల్ని, ఈ ప్రాపర్టీని అప్లై చేసామన్నమాట దీంట్లో. సో ఈ విధంగా మనం దేనికైనా ఈ విధంగా రాయొచ్చు అన్నమాట 3 మెథడ్స్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.